ప్రేమ నమ్మకము గల ప్రభుయేసు నామంలో శుభములు పలుకుతూ నేటి బంగారు ప్రగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుసుకుంటూ ఒక చక్కని అంశాన్ని ధ్యానిద్దామండి. ప్రతి క్రైస్తవుడికి కలిగి ఉండవలసిన పాదాలు, మరి దేవుని సువార్త ప్రకటించే పాదాలు సుందరాలు కదా. ఆ పాదాల గురించి కొందరు భక్తులు చక్కటి తలంపులు ఇచ్చారు. అది నేను ధ్యానిస్తూ మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ముందుగా, మరి కృప అంటే, గ్రేస్ అంటే పడిపోయిన మరి దేవుడు నిన్ను ఎత్తుకునే చేయిగా ఉంటదనంట ఆ కృప. నీ తప్పులను దేవుడికి క్షమించినట్టుగా మనల్ని కూడా మనల్ని మనం క్షమించుకోవడం కూడా నేర్చుకోవాలి. ఇతరుల తప్పులు క్షమించడం కూడా నేర్చుకోవాలి. కృప అనేది బలవంతం కాదు. అది బహుమానం. అర్హత లేకున్న వారికి ఇవ్వబడేది కదా! కఠినమైన రోజుల్లో కూడా నిలబెట్టేది శక్తి కాదు, కృప. మరి ఏదైనా మరి తనంతట తాను దరి చేరదు. ప్రయత్నపూర్వకంగానే సాధిస్తేనే విజయం సొంతం అవుతుంది కదా! కాబట్టి ప్రయత్నలోపం ఎప్పుడు చేయకూడదు. కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు. నాకే ఎందుకు అని అవుతుందని ఒక్క మాట గుర్తుంచుకో. కాలం మనకి మంచి ఆటగాడికే పోటీ వస్తుంది కదా! మరి కానీ చేతకాని చెవటకు కాదు. అందుకని గెలుపు చాలా మరి ఆశ్చర్యకరంగా మనకి జయాన్ని ఇస్తుందని గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు ఎక్కడికెళ్ళినా దొరకని ప్రశాంతత మన ఆలోచనలకు మార్చుకుంటే దొరకచ్చు. ఆలోచనలు మనకి ఎలాగా మార్చుకోవచ్చంటే, దేవుని సన్నిధిలో ప్రశాంతంగా కనిపెట్టడం వల్లే కదా! నువ్వు గొప్పవాడిని కాకపోయినా, నువ్వు చేసే పని గొప్పదైతే, ఆ పని నిన్ను ప్రపంచంలో గొప్పవాడిగా మనం నిలబెడుతుందని గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా దొరకని ప్రశాంతత, మరి నిజంగా చెప్పుకున్నట్టుగానే మన ఆలోచనలు మార్చుకుంటూ అవుతుంది. గెలుపు నీడ లాంటిది. ఆగి పట్టుకోవాలని ప్రయత్నం చేయకు. ఆగకుండా నీ దారిన నువ్వు నడువు. అది నిన్ను అనుసరిస్తుంది. ఒక విషయం గుర్తుంచుకోవాలి. వెలుతురు అనే సత్యం వైపు నడిస్తే గెలుపు నీడ నీ వెంటే వస్తుంది. అది వెలుగు అనేటి క్రీస్తుని మనం వెంబడించాలి. జీవితం అనే పొలంలో సమస్యలు అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళగలమా? కలుపు మొక్కల్ని తప్పించుకొని దాన్ని తీసివేసుకుంటూ మనం మన గమ్యం చేరుకోవాలి. మరి ఒక గొప్ప భక్తుడు, ఒక చక్కటి రచన. మన విశ్వాసిగా మనం క్రీస్తు మార్గాన్ని ఎన్నుకుంటూ, అది అలంకారానికి కాదు, అతిశయానికి కాదు, ఆయన అనుసరించటానికి, అనుకరించటానికి, ఆయన ఆలోచనలు ఆచరించటానికి, ఆదర్శంగా ఉండటానికి, ఆత్మతో నింపబడటానికి, అమరలోక సుస్థిర నివాసానికి, అమృతతుల్యంగా ఆయన సదా కుటుంబమంతా ఆనందింపచేసి, మనకి మంచి వ్యక్తుల్ని మనకి మన మార్గాల్లో దాన్ని సిద్ధపరిచే దేవుని మనం స్తుతించుకోవాలని రాశాడు. నిజంగా అది ఎంత మంచి తలంపు కదా! అదే రకంగా మనం ఇంకా తలంచుకుంటే ఎన్నో మంచి విషయాలు మనకి భక్తుల యొక్క అనుభవాల ద్వారా మనకి చక్కటి తలంపులు ఇస్తూనే ఉంటారు. మరి పాదాల గురించి కూడా ఎన్నో రకాల సంతోషాలిస్తారు. కాబట్టి నీవు భక్తుల గురించి దేవుడు చెప్పిన మాటలను బట్టి నీ గురించి ఏమనుకుంటున్నావు? దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడో మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. మోషే గురించి అయితే, నేను నత్తివాడని నోటి మాంజ్యం అన్నాడు. కానీ దేవుడేమన్నాడు? నువ్వు సాత్వికుడవు, ఇల్లంతటా నమ్మకమైన వాడవన్నాడు. అయితే దావీదేమనుకున్నాడు? నేను చచ్చిన కుక్కను మిన్నల్లిదే అన్నాడు. అయితే దేవుడేమన్నాడు? హృదయానుసారుడు నీవే అన్నాడు. మరి సొలొమోన్ ఏమన్నాడు? నా బుద్ధి చాలదు అన్నాడు. కానీ దేవుడేమన్నాడు? నీ వంటి వాడు నీకు ముందు లేడు, తర్వాత లేడన్నాడు. తర్వాత మరి బాప్టిస్టు యోహాను నేను చెప్పుల వారిని క్రీస్తుకి పట్టుకోవడానికి కూడా యోగ్యుడు కాదంటే, ప్రభు దృష్టిలో గొప్పవాడని, స్త్రీల కన్న వాళ్ళలో గొప్పవాడని ప్రశంసించాడు క్రీస్తు. అయితే మరి సుంకరి పాపిని అని ఒప్పుకుంటే, మరి దేవుడేమన్నాడు? నీతిమంతుడన్నాడు. పౌలు ప్రధాన పాపిని అంటే, దేవుడు మరి ఎంతో చక్కని మరి దర్శనంతోటి మరి విలువైన సాధనంగా వాడుకున్నాడు. యాకోబు మోసగాడినన్నాడు. దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. అబ్రహాము ధూళిని బూడిదన్నాడు. దేవుడు విశ్వాసులకు తండ్రి అన్నాడు. యోబు నీచుడినన్నాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు అన్నాడు. అలాగే మనం నిజంగా ప్రభువు మనకి ఎంతో చక్కని పేర్లు పెట్టి మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఇక్కడ చక్కని టాపిక్ మనము ఏంటంటే, ప్రభువు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉన్న పాఠాలు. ఒక భక్తులు చాలా చక్కటి విషయాలు చెప్పారండి. మరి సువార్త వలన సిద్ధ మనసుని జోడు తడుక్కోవాలని చెప్పి అన్నాం కదా! అన్ని దేశాల్లో భక్తులుంటారు. భక్తిహీనులుంటారు, భక్తి గలవారుంటారు. సేవించే వాళ్ళుంటారు. కానీ సువార్త ప్రకటించే వాళ్ళు సుందరాలు, స పాదాలు సుందరాలని మనం అనుకుంటాం గదా! దేవుని బైబిల్ వాక్యంలో నశించేవారు ఉంటారు. మరి చక్కగా సేవ చేసేవాళ్ళు ఉంటారు.
కానీ క్రైస్తవుడికి ఉండవలసిన పాదాలు మనం తెలుసుకుని, మనం మంచి పాదాలుగా, మనం ప్రభు దృష్టిలో యోగ్యులుగా నడిచే వాళ్ళంగా ఉండాలి. జకర్యాలు ఎంత చక్కటి మాట ఉందండి. 14:4లో ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలివ కొండ మీద ఆయన పాదములు ఉంచగా, ఒలివ కొండ తూర్పు తట్టు దక్కును, ఎడమ తట్టు దక్కు నడిమికి విడిపోయి, సగము కొండ ఉత్తర దిక్కునకు, సగము కొండ దక్షిణ దిక్కునకు జరుగును. క ఈ అలా ఎందుకు ఎప్పుడు జరుగుతుంది ఇది? ప్రభు యొక్క అడుగు, ఆ పాదములు ఒలివ కొండ మీద వచ్చినప్పుడు, అంటే అంత పాదాలు ఎంత విలువైనవి చూసుకోండి. ఒక విషయంలో క్రీస్తు పాదాలు సర్వశక్తి గలవి. ఆ పాదాలు మోపగానే నడిమికి చీలింది. సర్వశక్తి గలవే కాకుండా అధికారం గలవి. స్వస్థపరచగల పాదాలు. అవి అభిషేకము గల పాదాలు. మనందరి కోసము మేకులు దిగబట్టగల దిగగొట్టబడేటటువంటి పాదాలు. మన పాదాలు ఎట్లున్నాయి? ఒకటి, అపవిత్రతకు విడిచిపెట్టవలసిన పాదాలుగా మన పాదాలు ఉండాలండి. అది అక్కడ మనం మోసే సందర్భంలో నిర్గమాకాండం 3:5లో దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువు, నువ్వు నిలిచి ఉన్న చోట స్థలం పరిశుద్ధ స్థలము. చెప్పులు లోకానికి గుర్తు, లోకాశలకు గుర్తు. చెప్పులు విడిచిపెట్టుట అర్థం ఏంటంటే లోకాశలు విడిచిపెట్టాలి. పాదాలు పరిశుద్ధంగా ఉండాలి. నీ నడవడి పరిశుద్ధంగా ఉండాలి. అన్యాయం వైపు నడవకూడదు. గెహాజీ మరి నయమాను వైపు పరిగెత్తాడు కదా, కృషి తెచ్చుకున్నాడు. ఆ రకంగా ఉండకూడదు మన పాదాలు. ఆ పాదాలు పాపంగా పరిగెత్తకూడదు. ఇస్కరియోతులాగా పాపాలు పరిగెత్తకూడదు. ఆకాన్లాగా పరిగెత్తకూడదు. బిలాంలాగా పరిగెత్తకూడదు. ఆ పవిత్రతకై మన పరిగెత్తే పాదాలుగా ఉండాలి. కీర్తనలు 1:1లో దుష్ట ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నడవక, అపహాస్యులు కూర్చుంటే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించి దివారాత్రము ధ్యానించేవాడు మరి ధన్యుడన్నాడు కదా. మన పాదాలు ఎటువైపు నడుస్తున్నాయి? మన పాదాలు చెప్పులు విడిచుట, పాపం విడిచిపెట్టుట మనకు చాలా అవసరమని ఇక్కడ గుర్తుంచుకోవాలి. రెండవదిగా అద్భుతాలు చూడగల పాదాలుగా ఉండాలి. రెండవది అద్భుతాలు చూసే పాదాలుగా. యోహాను 3:15లో అతడు ఆ మందసం మోయి యెహోషువ 3:15లో ఆ మందసము మోయి వారు యోర్దాన్లో దిగగానే యోర్దాన్ నది నీళ్లు పాయలైపోయి దారి కనబడిందండి. ఆ నీటి అంచున మునగ్గానే ఏకరాశిగా నిలిచాయి. ఎంత అద్భుతం చూసారా యెహోషువలో? నీరు ఏకరాశిగా నిలిచిగా అప్పుడు అద్భుతం చూశారు. నీ పాదాలు మన గృహంలో కూడా అడుగు పెట్టగానే సైతాన్ శక్తులు పారిపోవాలి. మన పాదాలు ఎవరింటిలో మనం తాకితే వారి ఇంట్లో అద్భుతాలు జరగాలి. అటువంటి పవిత్ర పాదాలుగా మన పాదాలను దేవుడు మార్చగలడు. అబ్రహాం దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీ గొప్ప కార్యాలు జరుగుతాయని అబ్రహాంకి ఎంతో చక్కటి వాగ్దానము. సైతాన్ శక్తులున్న, అసమాధానం ఉన్న, వారు మన ఏ గృహంలో ఉన్నా అవన్నీ కూడా మన ఉనికితో అవి పటాపంచలు అయిపోవాలని మనం ప్రార్థించుకోవాలి. మూడవది జయము నొందే పాదాలు. జయము నొందే పాదాలుగా ఉండాలి. 1 రాజులు 5:3లో యెహోవా నా తండ్రి అయిన దావీదు సొలొమోను అన్న మాట అండి ఇది. దావీదు శత్రువులను అతని పాదాల కింద అణుచు వరకు అన్ని వైపులా యుద్ధాలు ఉన్నాయి. ప్రతి యుద్ధంలో మా నాన్న జయం దయచేశాడని సొలొమోను చక్కగా చెప్పుకున్నాడు. అయితే హీరాం రాజుతో చెప్పాడు ఈ మాటలు. దావీదు ఎదుర్కొన్న శత్రువుల మధ్య మరి పదాల కింద శత్రువులు ఉంచాడు కదా, జయమిచ్చాడు కదా. మరి శత్రువులుగా మన ఇంటి వారే ఉంటున్నారు, అవమానం కలిగిస్తున్నారు. వాళ్ళ మధ్య మన జయమిచ్చే దేవుడు. నాలుగవదిగా నెహెమ్యా 9:2లో అలసట లేని పాదాలు. నిజంగా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారిని పోషించారు. వారి వస్త్రాలు పాతగలేదు, వారి కాళ్లకు చెప్పులు పాడవలేదు. ఈ మాటలు ఇశ్రాయేల్ ప్రజల గురించి నెహెమ్యా అన్న చక్కటి మాట. 40 సంవత్సరాలు కాలినడకనే ప్రయాణం చేశారు. మరి వారి చెప్పులు, వస్త్రాలు పాతగలేదు కదా. అద్భుతంగా కాపాడిన దేవుడని జ్ఞాపకం చేసుకున్నారు. తర్వాత వారి కాళ్లకు వాపు రాలేదు. గతంలో మరి అలసట బాధ గల వారిగా ఉన్నారు. సత్తులో కాళ్ళలో సత్తుగా కలిగి ఉండ కృపనిచ్చాడు. ఐదవదిగా దేవుని వాక్యంలో నడిచే పాదాలు. 119 కీర్తన 105. ఈ వాక్యం పాదములకు దీపము, త్రోవకు వెలుగుగా ఉండాలి. పాదాలకు దిక్సూచి లాంటిదే వాక్యము. పాదాలకు ఎల్లప్పుడూ వెలుగుగా ఉండాలి. 6, మన పాదాలు ఎప్పుడు సువాసన ప్రకటించాలి. యోహాను మన పాదాలు సువాసన ప్రకటించాలి. యోహాను మరి యెషయా 52:7. యెషయా 52:7 రక్షణ సమాచారం ప్రకటించి వారి పాదాలు సుందరాలుగా ఉండాలి. అవి రక్షణ సమాచారం అది సువాసన కలిగించేదిగా ఉండాలి. మోషే ఎన్నోసార్లు సేవకు చెప్పినప్పుడు సాకులు చెప్పాడు. సాకులు చెప్పినప్పుడు అప్పుడు ప్రభువు తన వెంటనే దేవుడు సరిచేసి, అహరోను ఇస్తాను కదా నీకు, నువ్వెందుకు ఇలా ఉంటావు నువ్వు అని చెప్పి వెంటనే అహరోను ద్వారా అవి పనులు చేయించి చక్కని అద్భుతమైనటువంటి దీవెనలు ఇచ్చి
మరి కాపాడినటువంటి అనుభవాలు మనం చూస్తున్నాం. వెలిగించబడ్డాయి అవన్నీ కూడా అక్కడ సుందరంగా. కాబట్టి అపవిత్ర విడిచిపెట్టాలి, అద్భుతాలు చూడాలైన పాదాలు, జయం కోరేవిగా, అలసట లేనివిగా, వాక్య వెలుగులు నడిచేవిగా, సువాసన కలిగేదిగా, సరళంగా ఏడవదిగా, సరళంగా పాదాలు నడవాలి. అది హెబ్రీ 12:13. మరి కుంటికాలు బెణకక మీ పాదములు సరళంగా ఉండాలి, అవి సమాధానం కలిగించే పాదాలు. ఈ రకంగా చెప్పారండి. ఇంకా ఒక భక్తుడు పాదాల గురించి ఎంతో చక్కటి విషయాలు చెప్పారు. తర్వాత ఎఫ్ఎస్సిలో మరి సర్వాంగ కవచం ధరించినప్పుడు సిద్ధ మనసు జోడు, పాదాలకు సమాధాన సువార్త వలనైనటి సిద్ధ మనసు జోడు మనం మంచి విశ్వాసగా ఉండటానికి ధరించవలసినది అని చెప్పుకున్నాం కదా. అయితే రక్షణ అందించటం వలన దేవుడు మనకి చేసినటువంటి ఏర్పాటు గురించి ప్రజలతో మాట్లాడటానికి వెళ్ళేందుకు మన పాదాలను సాధ్యమంత ఎక్కువగా ఉపయోగించాలి కదా. ఒకటి, పాదాలకు జోడు వేయడం ప్రయాణం తెలియజేస్తుంది. పాదాలకు వేసే 2 చెప్పులు, ఒక పాదము సమాధానం ఇచ్చి సువార్త, గాస్పుల్ ఆఫ్ పీస్. రెండో పాదము సిద్ధమైన మనసు. ఫస్ట్ది ఏంటండి? గాస్పుల్ ఆఫ్ పీస్. ఇంకోటి ఏంటంటే సిద్ధ మనసు. ఇట్లా 2 పాదాలు కూడా మరి ఒకేసారి కదలాలి. కానీ విచారకరమైన దుస్థితి ఏంటంటే ఒకటి కదిలితే ఇంకోటి కదలదు. అలా ప్రయాణం చేస్తున్నాం మనం. అది గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ రకంగా మనం మరి వాక్యము చెప్పడానికి మరి మరి చెప్తూ మరి మనం ముందుకు సాగాలి. వినేవారికి కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. తర్వాత ఉపయోగం ఉండదు. 2 పాదాలు ఒకేసారి కదపాలి. ఎవరికైనా ఎప్పుడైనా సువార్త ప్రకటించకు పాదాలు ముందుకు కదలాలి. అప్పుడే ఇతరులకు, మనుషులకు సమాధానంతో నిండిన రక్షణ అందుకుంటారు. రోమా 1:15-16. కాబట్టి మన మట్టుకు సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి. 2, పాదాలు స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. శరీరం యొక్క బరువంతా పాదాలపై ఆధారపడి ఉంటుంది కదా. పాదాలు స్థిరంగా లేకపోతే మనిషి కింద పడతాడు. ఒక విశ్వాస యొక్క ఆత్మీయ జీవితము దృఢంగా ఉండాలంటే మరి పునాది గట్టిగా ఉండాలి. ప్రాథమికమైన సువార్త విషయాల్లో ముందుగా మనం ఆత్మీయ జీవితంలో స్థిరులుగా మరి కదలించబడిన వారంగా ఉండాలి. 1 కొరింథీ 15:58. ప్రయాస వ్యర్థం కాదని అక్కడ చక్కటి మాటలు ఉన్నాయి. ప్రియ సహోదరులారా, మీ ప్రయాస వ్యర్థం కాదు ఎరిగి స్త్రీలు కర్ల వారిగా ఉండి దేవుని కార్యాభివృద్ధి ఆసక్తిలో ఉండమని ప్రభు హెచ్చరించాడు. ఆయన వెంబడి మన గొప్ప సత్యాలని, సిద్ధాంతాలని మనం గమనించుకుంటూ ఉండాలి. మరి ప్రభు ఎన్నో సత్యాలు మన భక్తుల ద్వారా నేర్పించారు. ముఖ్యంగా పౌలు పత్రికలో ఎన్నో మాటలు, మంచి దృఢమైన అనుభవాలు పొందడానికి మనకి దాస్యం కింద మనం లేము. మరి స్వేచ్ఛగా స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనం స్వతంత్రంగా చేశారు. కాబట్టి మీరు స్థిరంగా ఉండాలి. దాస్యం మన కాడి కింద చిక్కుకొనొద్దని మరి 1 కొరింథీ 16:13 ఉంది. మెలకుగా ఉండమన్నాడు, విశ్వాసం నిలకడగా ఉండమన్నాడు, పౌరుషం గలవారే ఉండమన్నాడు. ఎప్పుడు కదల్చని పాదములు గలవాడు అనగా దృఢమైన సువార్త పునాది గలవాడుగా దేవుని గుడారంలో అతిథిగా ఉంటాడు. 15:5. మరి ద్రవ్యం వడ్డీకివ్వడు అని చక్కటి వాక్యాలు ఉన్నాయి అక్కడ. మరి మూడవదిగా పాదములకు జోడును జాగ్రత్తగా మరి చూపుతున్నది. జాగ్రత్త, కుడి పాదమును మరి చెప్పులు తొడుక్కొనుము, జాగ్రత్తపడి నీ పాదములకు చెప్పులు తొడుక్కొనుము. ఇర్మియా 2:25. కొంతమంది హడావుడిగా చెప్పులు లేకుండా బయలుదేరతారు. పాదాలకు ముళ్ళ ద్వారా మరి ముళ్ళు రాళ్ల ద్వారా కూడా ప్రమాదం కలుగుతుంది. ఆ కారణంగా అశ్రద్ధ చేయకుండా ఎదురు దెబ్బలతో అనేకుల జీవితాలని కుదటానికి అవకాశం. కాబట్టి సమాధాన సువార్త లేకపోవడం మనం గుర్తుంచుకోవాలి. పాదాలకు జోళ్ళు తొడిగినప్పుడే జాగ్రత్త. మనకి కుడి ఎడమలు తారుమారు కాగలవు. అప్పుడు కూడా నాకు సరిగ్గా రాదు. ఒక్కొక్కసారి కింద కూడా పడిపోతాం. కాబట్టి ఆ కార్యాలు అజాగ్రత్తగా ఉండకూడదు. అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రకంగా మరి సువార్త తృణీకరించకూడదు. ఆ రకంగా ప్రయాణం సులభంగా ఉండటానికి జాగ్రత్త పడాలి. 4వదిగా పాదములకు అందాన్ని ఇచ్చే జోడు. మరి దేవుని సువార్త అందించే పాదాలు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడింది. రోమా 10:15లో ప్రకటించి వారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించరు? ఆ రకంగా ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించిన సువార్త ప్రకటించే వారి పాదాలు ఎంతో సుందరాలు రాయబడింది. ఒక మనిషి యొక్క అందము ముఖాన్ని బట్టి నిర్ధారిస్తారు, కానీ మన పాదాలను బట్టి మనిషి యొక్క అందము నిర్ధారించబడుతుంది. మనుషుల అందం కోసం ముఖాలు చూస్తారు, కానీ దేవుడు మాత్రం మనుషుల యొక్క అందం కోసం పాదాలు కూడా చూస్తాడు. సువార్త ప్రకటన ప్రయాణం నిమిత్తం అనేక మైళ్ళు నడిచిన వారు ఎంతో మంది ఉన్నారు. దేవుని యొక్క ఆ సువార్త కోసం చేసేటువంటి పాదాలు సుందరాలని ఆయన ఎంతో చక్కగా మరి భక్తుల ద్వారా వర్ణించారు. మరి పరిసరాల్లో మరి నరకంలోనికి వెళ్లకుండా మనుషులు పరలోకం వైపు మళ్లించడానికి
వందల మైళ్ళు తిరిగి సమాధాన శుభవార్త ప్రకటిస్తున్న ఎంతోమంది భక్తులు చూస్తున్నాం. మరి జాగరులుగా ఎంతోమంది సువార్త ప్రకటించడానికి ఎన్నో శ్రమలు పడిన వారిని మనం గమనిస్తున్నాం. వారి పదాలు నిజంగా సుందరాలే. ప్రియులారా, మనము పాదాలు ఎంతో సుందరాలు కాబట్టి పాపాత్ముడైన స్త్రీ వందల మైళ్ళు తిరిగి ప్రభు పాదాలని కన్నీటితో కడిగింది. ఆయన దృష్టిలో ప్రభు పాదాలే సుందరమైందని ఆవిడ గ్రహించుకున్నది. మరి చెప్పులు తొడుక్కొని తినాలి. నిర్గమాకాండం 2:11 అక్కడ కూడా మనకు రాయబడింది. మరి చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు ఆ ప్రయాణంలో అది కూడా జరిగింది. కాబట్టి నేడు మనం కూడా ఆత్మీయ ప్రయాణంలో ఉన్నాం కాబట్టి సమాధానం సువార్త సిద్ధ మనసుని జోడు తొడుక్కొని ముందుగా ప్రభువుని వాక్యంను భుజించి మరి ప్రయాణంలో కొనసాగినప్పుడు పిలుపు నపుంసకుని సువార్త మరి పరిగెత్తుకెళ్ళి సువార్త చెప్పాడు కదండి. అక్కడికి ఏ డౌట్ ఉంటే అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు అక్కడ. అటువంటి తపన మనలో ఉండాలి. ఎల్లప్పుడూ సమాధాన సువార్త వల్లైనా సిద్ధ మనసును జోడు ధరించి ప్రభుతో ఎల్లప్పుడూ నడిచి సువార్త ప్రకటిస్తూ సువార్త సునాదం వినిపిస్తూ అనేక ఆత్మలు రక్షించే వరంగా ఉందాం. ఇటువంటి గొప్ప కృప ప్రభు మనకి సదా అనుగ్రహించడం గాక. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 2 అంశాలు కూడా మరి మనస్ఫూర్తిగా గ్రహించి మరి మనం మంచి స్వార్థికులంగా ఆత్మలు సంపాదించే తపనతో ప్రభు సేవకు ఏకీవించే వాళ్ళంగా మరి దేవుడు మనల్ని పాదాలు సుందరాలను ప్రశంసించిన రీతిగా మనం అభినందన అందుకొని ఏ విధంగా అయితే దేవుడు మనకొక్కరిని ఏ విధంగా ఇందాక భక్తులకి ఏ విధంగా పేర్లు పెట్టాడో మనం కూడా అలా ప్రశంసలు అందుకుని ఆయన సేవలో సాగిపోదాం. అట్టి కృప మనందరికి ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్.